హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి నేను నిన్ననే ఈటీవీలో కౌసల్య సుప్రజ రామ మూవీ అనేది చూడడం జరిగిందండి. ఆ మూవీ గురించి ఎలా ఉందనేది ఫర్దర్గా డిస్కస్ చేసుకున్నాము. దానికి ముందు నా దగ్గర నుంచి ఒక్క రిక్వెస్ట్ అండి. నిన్న నేను చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి ఒక చిన్న వీడియో 7 minutes వీడియో అనేది మన ఛానల్ అప్లోడ్ చేశానండి. ఎవరన్నా చూడకపోతే ఒకవేళ చూడాలనుకుంటే ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. మన ఛానల్ ఉంది, అలాగే డిస్క్రిప్షన్ లింక్ కూడా పెడతానండి ఆ వీడియో గురించి. అదే ఆ వీడియో లింకు. ఇక మూవీకి వచ్చేస్తే ఇది 2023లో కన్నడలో రిలీజ్ అయిందండి మూవీ. ఇది 2 hours 24 minutes రన్ టైంలో ఉంటుందండి. ఇక ఏదో ఒకటి రిలీజ్ చేయాలి, ప్రతి వీక్ అన్ని రిలీజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది ఈటీవీ విన్లో తెలుగు డబ్బింగ్ చేసి. ఇక డబ్బింగ్ ప్రకారంగా వస్తే అందరు డబ్బింగ్ బాగానే ఉందండి. కొంచెం హీరోయిన్ డబ్బింగ్ అనేది హీరోయిన్కి సెట్ కాలేదేమో అనిపించింది, అదొకటే అండి డబ్బింగ్ విషయంలో. ఇక మిగతా చూస్తే రొటీన్ స్టోరీ లైన్ అండి. కొంచెం జోయ్ మూవీ వైబ్స్ వస్తాయి. దీని తర్వాత జోయ్ మూవీ రిలీజ్ అయింది, అది వేరే లెవెల్, అది వేరే మ్యాటరు. జోయ్ ముందుగా, దీని తర్వాత జోయ్ మూవీ రిలీజ్ అయింది. స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు అయిందండి. కొంచెం స్క్రీన్ ప్లే అనేది కొంచెం మనకి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇంకా స్టోరీ లైన్ అయితే రొటీనే కానీ పర్లేదు బాగానే ఉందండి. ఇక ఫస్ట్ హాఫ్లో వచ్చేసి మనకి కాలేజ్ లవ్, సెకండ్ హాఫ్లో వచ్చేసి వైఫ్ లవ్ అండి. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. హీరోకి ఒక హీరోయిన్ వచ్చి ప్రపోజ్ చేస్తుంది. ఇక దాని తర్వాత ఏమైంది, ఇక సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి, ఇది ఒకటే స్టోరీ లైన్ అండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ బాగానే ఉందండి. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు, డైరెక్షన్ కూడా బాగానే ఉంది. ఇక ఏదో పేపర్లో రాసుకున్నది ప్రజెంట్ చేయలేకపోయారేమో అనిపిస్తుంది, అంతేగాని మిగతా అంతా బాగానే ఉందండి. చూడొచ్చు, కొత్తగా చూడాలనుకున్నోళ్ళు, జోయ్ మూవీ నచ్చనోళ్ళు చూడొచ్చు. ఇది అది కూడా బాగానే ఉంటుంది, కానీ కొంతమంది చాలా వరకు అది కూడా నచ్చాలండి చాలామందికి. అదొకటి. ఇంకోటి అడల్ట్ కంటెంట్ అంటారా, అడల్ట్ కంటెంట్ అనేది ఒక 2-3 డైలాగులు ఇబ్బంది అనిపిస్తాయి, కానీ మిగతా అంతా బాగానే ఉందండి. అడల్ట్ కంటెంట్ పెద్ద లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ. ఇక డైలాగ్స్ పర్లేదు, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు పర్లేదు, బాగానే. కొన్ని పాటలు ఏదో కొంచెం డిసప్పాయింట్ చేస్తుందంటే పెద్దగా అనిపించలేదు. పాటలు తెలుగు డబ్బింగ్ వల్ల అలా అనిపించిందో మేబీ మనలో తెలుగు డబ్బింగ్ పాటలు అలా ఉన్నాయేమో, మేబీ మన తెలియదండి. ఇక స్క్రీన్ ప్లే అంటారా, మనం ఏమంటారు, స్క్రీన్ ప్లే చెప్పినా కదా యావరేజ్ అండి. ఇక మనకి డిఓపి అంటారా, డిఓపి బాగానే ఉంది. అదే సినిమాటోగ్రఫీ పర్లేదు, బాగానే ఉంది, కలర్ఫుల్గా అంతా బాగుంది. ఓవరాల్గా మూవీ వచ్చేసి ఒక 3.25 వరకు ఇవ్వచ్చు అండి రేటింగ్ నా తరపు నుంచి. చూడొచ్చు, ఏదో చూద్దాము, ఏదో ఒకటి లవ్ స్టోరీ అన్న వాళ్ళకి నచ్చచ్చు, నచ్చదు అని చెప్పి అయితే నేను అంటలేనండి. నచ్చచ్చు, సినిమా నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. నా తరపున అయితే పర్లేదు, యావరేజ్గా ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు, మరీ చూడలేము అన్న రేంజ్లో అయితే ఏం లేదండి. చూడొచ్చు, ఒక 2 hours 24 minutes. మధ్యలో కొంచెం లాగ్ అనిపిస్తుంది అంతేగాని పర్లేదు. ఇంటర్వెల్, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ కూడా పర్లేదు, స్టోరీ తగ్గట్టు ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎందుకో రైటర్ రాసుకున్నది ప్రెజెంట్ చేయలేపారేమో అనిపించింది, అదొకటే అండి. డైరెక్షన్ యాజ్ యూజువల్ డైరెక్షన్ బాగానే ఉందండి. వాళ్ళంతా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు, అంతేగాని మేబీ అవుట్పుట్ కరెక్ట్గా రాలేదేమో, అంతేగాని చూడొచ్చని సినిమా చూడలేము అని అయితే ఏం లేదు. ఒకసారి ట్రై చేయండి. ఈటీవీ ఎట్లాగో సండే హాలిడే అని ఉంటుంది కదా, ఒక లవ్ స్టోరీ చూడాలనుకున్నారు ఈటీవీలో చూడండి, స్ట్రీమింగ్ అవుతుందండి. చూసి మూవీ ఎలా ఉందని కమెంట్ చేయండి. ఒకవేళ మీకు చెప్పింది తప్పు అని అంటే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచిగా అబ్జర్వ్ చేసి రివ్యూస్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇలాంటి చాలా వీడియోస్ నా దగ్గర నుంచి మీకు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తాను. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.